హడావిడి ఎక్కువ. వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ మామకి కష్టాలు ఎక్కువ, అందులో కామెడీ ఎక్కువ. ఇంకా దీనికేం తక్కువ? పిలిచేద్దామా ఎంచక్క? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. లడ్డుగాడు లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. నేను ఊర్లో అందరి పెళ్లిళ్ళకి వంటలు చేస్తూ ఉంటాను సార్, కానీ నాకు మాత్రం ఇప్పటిదాకా ఎవరు పిల్లనివ్వలేదు. అందుకే మా చుట్టాలనే దూరం బంధువులు సామాన్యం ఉండేట్టు చూసుకున్నాండి. అసలు భార్యాభర్త అంటే ఎలా ఉండాలో తెలుసా సార్? పప్పులో ఉప్పులో ఉండాలి, చెప్పులో రాయిలా ఉండకూడదండి, చెవులో జోరిగిలాగా కూడా ఉండకూడదు. ఏదో గంతకు తగ్గ బొంత. నిజం చెప్పాలంటే ఆ పిల్ల మాసిపోయిన బొంతలా ఉంటదండి. వస్తాండి, పీటల మీద కూర్చోండి, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. పెద్ద తాళం ఉంది, ఆజా ఆజా. అందరూ వచ్చారా మొత్తం? నీ అంత గంట నాకైతే గంట ఏదో అశక్యత తెలియలా. ఎందుకు బాధపడుతున్నారు? ఈ రోజు కార్యమ్మయ్యా ఈ ఆనంద బాష్పాలు మరి చెప్పాలి కదా, మాకేమర్థం ఆనంద బాష్పాలని. చంపేతనే అనుకున్నావు సర్లే గాని ఈ ఆనంద బాష్పాలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఏమై కట్టేశారు? గురుగారు మీరు అయితే బాగోదు, మీరు అసలు ఏడవకూడదు. అయితే జనాలు ఏడిపించాలంతే. కరెక్ట్ గా చెప్పావు. ఏంటది? అదే ఫోన్ లో మాట్లాడుతు. మాగారు ఏరాళ్ళు ఏంటి విషయం? మాగారు ఏంటి, ఇంకా పంతులు గారికి చెప్పాను, ఆయన రాలేదు. పొద్దులన్న వేరే వస్తున్నాను. ఈ నాగండ్ల వాసు గోవర్ధనాచారి చేతుల మీదుగా పెళ్లి జరగడం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? వాసు అంటారు. అది చెప్పు చాలు. ఇట్టే గుర్తు పెట్టుకోవాలి, పేరు గుర్తు పెట్టుకోవాలా? ఏమండి పంతులు గారు, మల్లుడు రేగుపండు, మా మామగారు తాటిపండు, మా కూతురు దాచిపండు. పళ్ళ మార్కెట్ అంతా ఏడే ఉందనుకుంటా. కూర్చోండి, కార్యక్రమాల్లో పెడదాం. బాబు ఇదిగో ఈ పసుపు కుంకుమ తీసుకొని పూజ చేయను. ఆయన పసుపు అంటే గుర్తుకొచ్చింది బాబు. పొయ్యికి ఏమైనా పూజ అది చేసేవా లేదా? మరి పసుపు కుంకుమ చేయకుండా వంట మొత్తం ఎందుకంటే టేస్ట్ ఏమైపోలా. అల్లుడు అక్కడ నీ పెళ్లి పూజ చేయమని పొయ్యి పూజ చేస్తామంటారు నువ్వు. ఎంత నా ప్రొఫెషన్ కదా మాగారు ఇక్కడ. నువ్వు ఇక్కడ వంటలు చేత కూర్చుంటే జనాల్లో నా పరువు ఏం కావాలి? పరువు ఉంది. ఒక 100 పరువుల సంగతి తర్వాత కూర్చోండి. ఆయన ఇదిగో ఇదే పసుపు కుంకుమ అమ్మాయికి కూడా పూజ చేయమని చెప్పు. సిగ్గు. ఓ పెద్ద గంగిరెద్దు వెళ్ళిపోయినట్టుంది కదా. పెద్ద గంగిరెద్దు డజన్ గంగిరెద్దులు వెళ్ళిపోయినట్టు ఉంది ఇలాగా. ఏటి మామగారు ఏంటి అలా పారిపోయింది? కొంచెం సిగ్గు ఎక్కువ. ఎంత దూరం వెళ్తుంది అలాగా? ఎంత దూరం అంటే మొన్న అలాగే పరాయుడు కాకినాడ చేయి తగిలించాడు, అలా కాశ్మీర్ దాకా వెళ్ళిపోయింది. బోర్డర్ దాటి చైనాలోకి వెళ్ళిపోమని వస్తుంది. ఆ కరోనా వచ్చి దరిద్రం వదిలిపోయేది. మాట్లాడతావు ఇట్రా అమ్మాయి, నువ్వు ఇట్రా. కరోనా గిరోనా అన్న ఏంటది? ఏదో ఒకసారి తగ్గండి. ఇది సరే ఊపిరి తీసుకోండి. నాకు వచ్చేది అది. పర్లేదు, ఇది కరోనా లక్షణాలు కాదండి, క్వార్టర్ లక్షణాలు. ఒరే నాగ్గా, నేను చూస్తుంటే జాలి వస్తుందిరా. అవినాష్ గారు రూమ్ ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు సిట్టింగ్ ఎక్కడ వేస్తావని బాధగా ఉంది. బాబు కూర్చొని ఆయన సిట్టింగ్ సాపాపి మీ సెట్ లో ఉండే ముందల ఇదిగో ఈ కొబ్బరి బొండ చేతిలో పట్టుకో. కొబ్బరి బోనం అంటే గుర్తుకొచ్చింది. ఆ కొబ్బరి సెట్ చేయమని చెప్పి చేస్తున్నావా లేదా నువ్వు? 50 చెప్పులు వేయమని చెప్పి నేను వాడుతున్నావు. 40 చెక్కలేసి చేసాను. మిగతా 2 చెక్కలు సైడ్ చేసావు. సైడ్ పెడతా కానీ నాకు ఛాన్స్ ఇస్తాడా? ఎవడాడు? ఉన్నల్లండి ఒకడు. పెళ్లి చేసుకొని తురుమంట ఎందుకు? కూర్చో. ఈ కొబ్బరి బండ చేతిలో పట్టుకొని అమ్మాయి చేతిలో పట్టు. మళ్ళీ వెళ్ళిపోయింది. అది అంతే, ముట్టుకున్నాక సిగ్గొచ్చి పారిపోయిందా? వెళ్ళి దాన్ని తీసారండి. దాన్ని తీసంటే ఎవరు ఎక్కడ తీసుకొచ్చావండి? పటాస్ నుంచి. ఇక్కడ తన్ని అక్కడికి వెళ్ళాడా? లేదా అక్కడ తన్నిస్తే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మొన్న ఆ పర్సనల్స్ గురించి ముందు అమ్మాయిని తెలుసురండి. అలా చెప్పు. ఎంతగా కూర్చోండి. అల్లుడు, జనాలకు బాగా బోర్ కూడా ఎత్తున్నాయ్యా. నేను పర్ఫార్మెన్స్ ఎవరు చేయమన్నాడు? ఏమన్నా పిలుస్తానన్నావు కదా? ఎంటర్టైన్మెంట్ ఉంది. అరే సితారా, మంచి సింగర్ పేరు సితారా. అబ్బా, నేను గాయకున్నయ్యా. అయితే ఇప్పుడు మానేశ్వర్ గట్టు మంచిదైంది.
మరి ఏంటి ఆడు పాడతాడు ఇప్పుడు పాటలు? అమ్మో చితక్ కొట్టేస్తాడండి మా వాడు. బాగా పాడాలా? అందరికీ నమస్కారం. మరి వధువరు లేనటువంటి మా రేగి పండు అండ్ అలాగే అతనితో జత కాబోతున్న మా ద్రాక్ష పండు, ఈ యొక్క పండ్ల వ్యవహారానికి విచ్చేసిన మీ అందరికీ ఒక చక్కనటువంటి పాట. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్దా నాకో ముద్ద నీకో ముద్దా నాకో ముద్ద. నీకో ముద్దా. ఏయ్, పగిలిపోతాడు ఇక్కడికి. ఆ ముద్ద పాటలు తప్ప వేరే పాటలు రావా నీకు? సినిమా పాటలు పాడు. పొద్దులు నువ్వు కానీ కూర్చోనైనా నువ్వు కూర్చో, కళ్యాణ్ కలుద్దాం. గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది గుట్టు గుట్టుగా. బెల్లం పెడతావో నాకు గల్లెం వేస్తావో నువ్వు నా మరికి ఇంకా. నోరుమోయ్, మైకి పెడతా మైకి పెడతా. ఏమిటి గుప్పి గంతులు? కూర్చో, సరిగా కుదురుగా కూర్చో. ఆ. ఇదిగో, ఇదే జీలకర్ర బెల్లం అమ్మాయికి కూడా తీసుకొని పెట్టు. మాగారు నిజంగా సిగ్గుపడుతుందా? అక్కడ ఎవడన్నా ఉంటే పారిపోతుందా? నోరుమోయ్, అది నా పోలిక. అందుకే అడుగుతున్నాను. చిచ్చి, అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడండి, నాది తప్పు. నీకు మా అమ్మాయిని చేద్దాం చూడు, నా తప్పు. అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడు, నాది తప్పు. నేను స్కిట్లో పెట్టుకుని చూడు, మాది తప్పు. కిట్టు చూస్తున్నాం కదా మాది తప్పు. ఇప్పుడు వస్తుందా రాదా ఇక్కడ నుంచి? నేను పిలుస్తానండి, వచ్చేద్ది. అమ్మా బంగారం రా తల్లి. ఏయ్, దా, దా, ఏయ్, ఏయ్, దా. అమ్మాయిని పిలుస్తున్నావు, గేదెని పిలుస్తున్నావు నువ్వు. సరే ఈ లోపు పని చేద్దానండి. ఆ. ఆ మిమిక్రీ ఏదో ఉందన్నారు కదా, చేయించండి లేకపోతే. సితారా ఆ. నువ్వు అందుకో. మరి ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాల మిమిక్రీలు వినుంటారు, కానీ అసలు ఎక్కడా లేనటువంటి ఒక కొత్త ఐటమ్ మీ అందరి ముందు ప్రదర్శిస్తున్నా. అదేంటంటే లాగో లాగో. మరి ఆ కొత్త ఐటమ్ ఏంటంటే వంటలు చేస్తున్నప్పుడు ఆ శబ్దాలు ఎలా ఉంటాయి. మరి ముందుగా కొబ్బరికాయ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటది? నీళ్లు పడుతున్నాయి. పట్టుకుని తాగే తల్లి. లక్కీ డ్రాపా లక్కీ డ్రాపా. నీకు అలవాటు అయిపోయి అలా అంటాం, లాస్ట్ డ్రాప్ అనాలి దాన్ని. ఆఖరి డ్రాప్. మరి చివరిగా మీ అందరి కోసం మటన్ కొట్లో కైమ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటుంది? టక 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 ట్రర్ ట్రర్ ట్రర్. రేయ్, మైక్ ఇక్కడ దాకా దిగిపోద్ది, ఎందుకెళ్ళి పంతులు తాను కట్టించు. ఓ స్మాష్ 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 స్మాష్. బాబు ఇదిగో తాళి తీసుకో. ఎవరైనా పట్టుకోండి పెళ్లి కూతురు. ఇదే తాళి అమ్మాయికి కట్టు నాయనా, కట్టు. మా, 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 మా. అల్లుడు, ఈ చూతి ఇప్పుడు దాకా వచ్చేలా లేదు, మనం ఏం చేద్దామంటాం? ఏయ్, ఆ పోపులో కరెక్ట్గా వేసేదో చూడు అన్ని. ఇక్కడ ఐదే లేదు కానీ అన్ని క్యారేజ్ ఎక్కించి ఆటో ఎక్కించాయి. ఈ భారం నేను మొయ్యలేకపోతాను బాబా. అది జుట్టు భారం అయి ఉంటదండి. ఇటు భారం ఎందుకు అవుతురా? మరి మీకు స్కిట్ భారం లేనప్పుడు జుట్టు భారం ఎక్కడ ఉంటది? ఇందాక నుంచి చూస్తే చంపేతన్నాడు. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. మీరు అదే అనకూడదండి, కామెడీ చేసి చూడు, ఈఎమి కట్టి చూడు అనాలి. బాగా గుర్తు చేశారు, చెక్కేవండి. అమ్మో 14 తారీఖు వచ్చింది, పదండి. ఎలా మీరు కూడా Hula la la la, dito hula la, vívale, hey hey, galotele la. మనో గారు రాఘవ, వంట అతనికి పెళ్లి అంటే ఎంత కష్టాలు ఉంటాయనేది చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ రిజిస్టర్ అయింది. మీరే మీ అంత ఉందండి ఆ గంట. ఎక్స్ట్రాడినరీ. సూపర్. కలవని పదం కలిసింది. రోజా గారు దీంట్లో అశోక్ గెరిటి తిప్పటం, గెరిటి ఏదో అశోక్ ఏదో తెలియలే కొంతసేపు. మోహన్ గాడేమో ఆము అంటే సిగ్గుపడిపోతున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నాడో అర్థం కాల. బాగుంది, సరదాగా ఉంది. Hula la la la,